ఈ సంక్రాంతికి ఎప్పుడు చేసుకునే రొటీన్ స్వీట్స్ కాకుండా నేను చూపించే ఈ కాజు కోకోనట్ బర్ఫీ ఒక్కసారి ట్రై చేయండి. మీ ఇంటిల్లి బాగా ఇష్టపడతారు. అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత రుచిగా ఉంటుంది. దీనికి ఫస్ట్ అయితే నేను ఈ చిన్న బౌల్తో క్వాంటిటీస్ తీసుకున్నాను. ఒక కప్పు కొబ్బరి తురుముకి ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నాను. అండ్ షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ అయితే మనం జీడిపప్పుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. అండ్ ఇప్పుడు ఒక పాన్ తీసేసుకుని అందులో షుగర్ యాడ్ చేసుకుని దానికి తగినన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే ఉండాలి, ముందే చెప్తున్నాను. మీరు కనుక హై ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నారంటే మాత్రం అడుగంటిపోయి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాక సో అట్లా కలుపుతూ ఉండండి. సో మీకు వాటర్ బాయిలింగ్ కన్సిస్టెన్సీ వచ్చింది అనుకున్న టైంలో మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు లేత తీగ పాకం రావాలి, 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ. అలా మీకు లేత తీగ పాకం వచ్చింది అనుకున్నప్పుడు మీరు ముందుగా పక్కన పెట్టుకున్న కొబ్బరి పౌడర్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకుని స్లోగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. అండ్ అంతా లో ఫ్లేమ్లోనే ఉండాలి, ముందే చెప్తున్నాను. సో అలా మిక్స్ చేసుకుని ఆ కోకోనట్లో ఉండే ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ అయ్యే వరకు మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకుంటున్న టైంలో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న కాజు పౌడర్ ఏదైతే ఉందో అది కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటూ అడగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఫ్లేమ్ మాత్రం లోనే ఉండాలి. సో మిక్స్ చేసుకుంటున్నప్పుడు ఈ టైంలో నేను 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకున్నాను. మీకు సరిపోలేదు అంటే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ నెయ్యి మొత్తం ఆ పేస్ట్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు మిక్స్ చేసుకొని పాన్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుంది ఆ నెయ్యి మొత్తం అనుకున్న టైంలో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసి మళ్ళీ లాస్ట్లో మీకు కావాలంటే కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ బాగా ఒకసారి మిక్స్ చేసుకొని అది మొత్తం పాన్ నుంచి రిలీజ్ అవుతుంది అనుకున్న టైంలో ఇంక ఇది రెడీ అయిపోయినట్టే. దీన్ని ఒక ప్లేట్లోకి కానీ బేకింగ్ పేపర్లోకి కానీ నెయ్యి రాసేసి మిక్చర్ మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లారేంత వరకు అట్లా పక్క నుంచి మనకి కావాల్సిన షేప్లో రెడీ చేసేసుకోవచ్చు. నేనైతే ఇట్లా కాజు బర్ఫీ షేప్లో చేసుకున్నాను. అండ్ దీంతో మీరు పిస్టాషియోస్ కానీ బాదంతో కానీ గార్నిష్ చేసుకోవచ్చు. అంతే. ఈ పండగకి ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ఇంటిల్లి పాది చాలా ఎంజాయ్ చేస్తారు. అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది.